తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు వంశీని పరామర్శించడానికి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రేపు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీని పరామర్శించడానికి బెయిల్ మీద బయట ఉన్నటువంటి జైలు ఖైదీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వెళ్తున్నాడు పరామర్శించడానికి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I mentioned the respect and respect. అయితే నాకేమనిపించిందంటే, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అసలే అక్కడ వాళ్ళు మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు అంటున్నారు. మీరే లిస్ట్ ఇస్తారా, లేకపోతే మీరే ఇది చేస్తారా, ఏమో అప్పుడు మీకు అనారోగ్యాలు లేవా, ఇప్పుడే వచ్చాయా అని మీరు పుండు మీద కారం చల్లితే ఎలా మూర్తి గారు? కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇది నిజంగా కూడా నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నది పాపం వంశీ. అరే నోట్లో నాలుగు పెడితే నోట్లో నాలుగు లేనోడు నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. చెయ్యి వేలు పెడితే కొరకలేనోడు చాలా చాలా పాపం. అసలు ఎంత అమాయకుడండి. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? వాళ్ళు ఆవిడ చెప్పారు మొన్నే, పాపం ప్రకృతి శిక్షిస్తుందండి. అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు, బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్, సో ఐ బిలీవ్ ఇన్ దట్. ప్రకృతి మీద వేస్తుంది పాపం. అది నా ఇష్టం ఉండదు. మరి ఆమెను ఎంత టార్చర్ పెట్టాడో నాకు తెలియదు, కానీ ప్రకృతిని శిక్షిస్తుందని ఏదో చెప్పింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అయితే ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. మా భువనమ్మని కానీ మా ఆడవాళ్ళని కానీ ఏ విధమైనటువంటి అవాకులు చవాకులు పేలున్నటువంటి ఒక పశువుని వాళ్ళ రోజున అరెస్ట్ చేసినందుకు మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు నిజంగా అభినందిస్తున్నా. వంశీ అనేటువంటి వ్యక్తి ఒక యువకుణ్ణి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి, నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్, బెదిరించి కిడ్నాప్ చేసి తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. అటు చూడు బే. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో అరాచకవాది వల్లభనేని వంశీ ఎదవ బావాడు. ఆశీర్వదించండి మాయా. కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. కేసులో సత్యవర్ధన్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఇప్పటికే పోలీసులకు తన స్టేట్మెంట్ ను సత్యవర్ధన్ పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. ఇప్పుడు ఏం చేయాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. తనను కిడ్నాప్ చేశాక ఏ రోజు ఎక్కడెక్కడ ముంచి ఎలా తీసుకెళ్లింది వివరంగా చెప్పారు. అతనికి సంబంధించిన అతను ఏదైతే ఒక కేసు వేశాడో ఆ కేసు విత్డ్రా చేసుకుంటావా లేవా నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు అని అతన్ని భయపెట్టి ప్రలోభపెట్టి బెదిరించి అతని ప్రాణాల ముప్పుంది అని చెప్పి కూడా అతన్ని ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి పోలీసులు అతని మీద కేసు లాడ్జ్ చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇవాళ ఈ క్షణంలో అయితే నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను చూస్తే కొంచెం గర్వంగా ఉంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు మీకన్నా గొప్పవారు. అదేవిధంగా వల్లభనేని వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది తుప్పు పట్టిన రాడ్డు, ఇసుకు అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది పెట్టి చిలికితి ఊహిస్తేనే భయంకరంగా ఉంది.
వంశీ తరపు న్యాయవాదులు ఆయనకి బెయిల్ ఇవ్వాలని కూడా వేశారు. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా, ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. సార్ అసలు మీ ఎవడో నాకు తెలియదు సార్. రెండు పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించి ఇరు పార్టీలకు కూడా నోటీసులు ఇచ్చింది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కన్నీటికి కరిగిపోనిది తీర్పు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రేపు వంశీని జైలుకి వెళ్లి పరామర్శించబోతున్నారు. ఇప్పటికే శ్రీమతి వంశీకి ఫోన్లో పరామర్శ చేశారు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. వారి యొక్క ఆస్థాన న్యాయవాది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంశీ తరపున కోర్టులో రిప్రజెంట్ చేస్తున్నారు. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగదు, జరగనివ్వు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.